guys, welcome back to our channel Spicy Book Cuts. She's Divya. She's Mona. సో గైస్, మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నట్టయితే మీకు తెలిసే ఉంటుంది ఈ రోజు మేము ఏం తినబోతున్నాము. సో ఇన్స్టాగ్రామ్ లో మేము చేసిన KFC అండ్ బర్గర్ కింగ్ పోల్ మధ్యలో KFC got more than 70% of votes. So today our 24 hours challenge is gonna be KFC. So present గా టైం వచ్చేసి 11:30 అవుతుంది and we ordered mixed zinger doubles. That is, one is tandoori and one is classic. And ఏది అందులో ఉందో తెలియదు బేసికలీ. సో ఎవరికి ఏది నచ్చితే అది తింటాము. అండ్ యాక్చువల్లీ టైమింగ్స్ ప్రకారం చూస్తే ఇట్స్ 11:30 కాబట్టి బ్రంచ్ అంటారు. బట్ ఇట్స్ ఓకే, వీ కాంట్ డూ ఎనీథింగ్. KFC టైమింగ్స్ అలా ఉన్నాయి. దే ఓపెన్ ఎట్ 11 AM. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. బట్ మేబీ లంచ్ చేస్తాం, మేబీ అరౌండ్ 3 PM ఆర్ సో. యా, ప్రెసెంట్ అయితే చాలా ఆకలిస్తుంది. వీ కాంట్ వెయిట్ ఎనీమోర్. కొద్ది నుంచి ఏం తినలేదు. సో లెట్స్ స్టార్ట్. లెట్స్ గో. లెట్స్ ఈట్. సో యా, చూసుకుందాం మన దగ్గర ఏం వచ్చింది. So yeah, I got classic. I got tandoori. Are you okay with it? Yeah. Fine. So let's. Cheta mandatory. Yeah. ఇప్పుడు పక్కన వేపు. నా నచ్చని వేసుకుంటా. అట్లా ఎవరైనా తింటాడు పక్కన వేసుకొని. One and only Mona. భజన ప్రజానికి భజన. 3, 2, 1, go. నార్మల్ చికెన్ రోజు నాన్ వెజ్ పెడితే చాలా నాకు. ఎట్లా తింటావి అన్ని సార్లు? గోదావరి అండి మాది. ఎంతమంది చెప్పినా తింటాం. అబ్బో తింటానే ఉండు. బ్రెడ్ ఏం చేస్తావు? కేఎఫ్సీని ఇంత ఎవరు తినరు. పైన బ్రెడ్ లేయర్ తీసేసి ఆ తీసాక ఏం చూస్తున్నా చూపి. వెజ్జెన్సీ ఇది చేసిన పని. KFC బర్గర్ ఇట్లా ఉంటుంది. అది యార్, నేను తినేది ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ వన్. ఓకే, చికెన్ కోసం చికెన్ అండ్ తందూరి మేము అంటే బేసిక్గా ఉండాలి కొనుక్కొని కదా అంటారు. బట్ అది ఆప్షన్ లేదు బ్రేక్ఫాస్ట్ కి. ketchup ఇలా తింటాం, ఇలా వేసుకో. మేము ఇలా తింటాం. ఇలా అలా ఎవరు తినరు. నేను తింటాం. ఇలా చేస్తే ఇంట్లో నేను తినబడతాయి. అలా తింటా అంటారు. వివరణ మీ చూడొచ్చు. We are actually, two different creatures. Sorry, nice. ఏం లేదు, తినాలి చెప్తా. చెప్పి తిను. Let me have my burger in peace. No, చెప్పి తిను. ఎందుకు సడన్గా చెప్పాబ్దాం? ఏం కాదు. చెప్పు ఏమంటున్నావు? ఏం లేదండి, ఒకసారి నాకు ఏమనిపిస్తుంది అంటే మేమిద్దరం జూ నుంచి పార్టీ వచ్చినట్టు అనిపిస్తుంది. మేమిద్దరం కాదు, నువ్వు ఏడ్చావులే విరిచొచ్చినాడు. బర్గర్ ఇంతలా కూడా ఎంజాయ్ చేస్తారు మనుషులు. ఆస్వాదిస్తూ తినాలి. Why don't you enjoy sandwich in the same way? బేసిక్గా నాకు నాన్ వెజ్ అయితే చాలు. నేను ఏదైనా ఎంజాయ్ చేస్తాను. సంబంధం లేదు. అండ్ లెట్ మీ హ్యావ్ మై బర్గర్ ఇన్ పీస్. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. Same here. ఇక్కడ ఆకులు తక్కువ వేస్తాడు. It's not happening. That's lettuce. Please. బర్గర్ ఇస్తాం, మళ్ళీ lettuce అన్ని ఆకులు ఉంటుంది. నేను ఆకులనే పిలుస్తా. పిలుస్తావు. నాకు జనరలీ లెట్టస్ నచ్చవు. ఐ డోంట్ లైక్. I like. తీసి పక్కన పెట్టి తింటా. జస్ట్ లైక్ దిస్. Lettuce sandwich బాగుంటుంది. జస్ట్ లైక్ దిస్. బట్ ఈరోజు తక్కువ ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా బాగుంది. ఎందుకు తెలియదు. But compared to veg burger, chicken burger is much better. వెజ్ బర్గర్ కూడా తింటారా? Vegetarians తింటాం. నాకు వెజ్ బయట ఫుడ్ తినబుద్ధి కాదు. బట్ ఇంట్లో ఎంత తింటున్నట్టు. నువ్వు తప్పదులే, నాన్ వెజ్ ఉన్న రోజు ఏం చేస్తాం, వెజ్ తింటాం కదా. నువ్వు నాన్ వెజ్ తినే రోజు చెప్పా. తినే రోజు చెప్పు. తినండి మండే. డెఫినెట్లీ ఐ వోంట్ హ్యావ్ నాన్ వెజ్ ఆన్ మండే. తినేది అంటే జనరలీ మా ఇంట్లో సండే, వెన్స్డే పక్కా నాన్ వెజ్ ఉంటుంది. ఫ్రైడే 80%. బట్ సమ్ టైమ్స్ తినాలని లేకపోతే ఫ్రైడే తినా. అరే యార్, ఇలా క్యాబేజ్ వేసినాడు. లెట్టస్ కాదు ఇది. నాకు అందరి మీద కాబట్టి నాకు తేడా తెలియదు. ఆల్ దీస్ ఆకులు is cabbage. యారే, I don't like cabbage. Who else don't like cabbage? నాకు Completed our breakfast. కంప్లీట్ అవుతుంది. ఒక సెకండ్, లెట్ మీ ఫినిష్ దిస్ బైట్. దిస్ ఇస్ కాల్డ్ కంప్లీటింగ్. దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు. దిస్ ఇస్ నాట్ కాల్డ్ కంప్లీటింగ్. బర్గర్ ఎవరైతే ఇలా తింటారో, ఐ మీన్ ఒక బ్రెడ్ తీసేసి ఇంకో బ్రెడ్ తో తింటారో చెప్పండి తినకి. యూ గౌట్ మీ నో. అందరు నీ లెక్క ఉండవు. ఉంటాను అలాంటి కూడా ఎక్కడ అక్కడ.
దీనిలాంటి వాళ్ళు ఉంటే కమెంట్ చేసి చెప్పండి. Yeah. నేను ప్రూవ్ రాంగ్ యార్. అందరూ బర్గర్ ఇలానే తినాలి, ఇలా తినాలని రూల్ లేదు అని చెప్తారు కదా. ఏం తింది అసలు నాకు అర్థం కావట్లేదు. క్యా ఖాయా ఇస్నే? మధ్యలో ప్యాటీ అదొకటి తీసినచ్చు కదా, అలా షోకేస్ ఎందుకు బర్గర్ పట్టుకొని. నీకోసమే. డన్. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. లెట్స్ సీ యూ ఇన్ లంచ్. Much later. So guys, we are back for the lunch. The time is 3:10, approximately 3:09, 3:10. And మేము లంచ్ ఆర్డర్ చేసుకుంది. సో లంచ్ కి రైస్ తినాలనుకున్నాం కాబట్టి వీ హ్యావ్ ఆర్డర్డ్ 2 చికెన్ పాప్కార్న్ రైస్ బౌల్స్ విత్ చికెన్ వింగ్స్. చలో కతే ఆ స్టైల్ ఆఫ్ ఈటింగ్ ఇస్తాం. మన స్టైల్ ఆఫ్ ఈటింగ్ వస్తుంది అన్ని బయట పెట్టి. ఫస్ట్ ప్లేన్ రైస్. I prefer to have it with chicken, but yeah, first plain. మచ్ బెటర్ దెన్ బర్గర్. నాకు ఏదైనా ఒకటి. చికెన్ అంటే ఏదైనా ఒకటే రైట్. సో గైస్ తినేలోపు కొంచెం మాట్లాడుకుందాం. సో బేసికలీ యూ ఆల్ నో, కొత్తగా వచ్చాం యూట్యూబ్ కి, కొత్త ఛానల్, కొత్త కంటెంట్. వీఆర్ ట్రైయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ది ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదు. So we really need your suggestions, feedback, comments, రికమెండేషన్స్, ఎనీథింగ్. లైక్ మీరు పెట్టే ప్రతి కామెంట్ మేము చదువుతాము అండ్ విల్ ట్రై టు ఇంప్లిమెంట్. సో మీకు ఏమైనా చెప్పాలి అనుకున్నా, లేకపోతే మీరు we should improve something on it అనుకున్నా, you please drop in on comment box or else మా ఇన్స్టా ఐడీస్ ఉన్నాయి. యా, ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఐడీస్ కూడా ఉన్నాయి, విచ్ విల్ బి మెన్షనింగ్ ఆన్ ది స్క్రీన్. సో అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అక్కడ కూడా యూ కెన్ టెల్ us what you think, what you feel about us, your feedback, your suggestion. And also if you're liking this video, adi maku koncham motivation type, you know, to do much better, to do more content. ఇంకొంచెం మమ్మల్ని మేము పుష్ చేసుకోవడానికి మాకు మోటివేషన్ వస్తుంది. So please So if you're watching this video, please do like, share it with and your subscribe. friends, yeah, and subscribe as well. 20 minutes later. and a half hours later. హాయ్ గైస్, సో ఇట్స్ నైట్. సెటప్ మార్చేసాము, టెర్రస్ ఎక్కినాం ఫీల్ Yeah. రావాలని చెప్పేసి. ఫైనలీ మా డిన్నర్ టైం అయితే అయింది 9:58 అరౌండ్ 10. ఇట్స్ అరౌండ్ 10 o'clock. అండ్ మా డిన్నర్ మా ముందుంది. బట్ సీరియస్లీ ఆన్ స్ట్రాంగ్ నోట్, ఈటింగ్ KFC for 24 hours is not so easy at all. రియల్లీ యునో చాలా అంటే చాలా డిఫికల్ట్ అయిపోయింది ఇప్పుడు. బికాస్ బీయింగ్ ఇండియన్స్ మనకి మధ్యాహ్నం వండుకుంది సాయంత్రం తినడం అలవాటే చెప్పాలంటే, ఆఫ్టర్నూన్ కుక్ చేసుకుని తినడం నైట్ కి. బట్ ఐ డోంట్ నో వై KFC తినడం 3 times a day it has really become difficult. Flashback. నార్మల్ చికెన్ రోజు నాన్ వెజ్ పెడితే చాలా ఇట్లా తింటావా అన్ని సార్లు? గోదావరి అండి మాది. తింటాం. End of flashback. అదే డిఫరెన్స్ బిట్వీన్ హోమ్ ఫుడ్ అండ్ రెస్టారెంట్ ఫుడ్. మన ఇంట్లో వండుకుంది ఈ రోజు రాత్రిది రేపు రాత్రి కన్నా తినొచ్చు, కానీ బయట ఫుడ్ అంత తినలేము అని నా ఒపీనియన్. కరెక్టే. మేబీ యునో
మార్నింగ్ తిన్నప్పుడు బర్గర్ లైక్ ఫన్ అనిపించింది, ఎగ్జైటింగ్ గా ఉంది. అరే కేఎఫ్సి 1 month తర్వాత 3 times a day తింటున్నాం ఆ ఫీల్ వచ్చింది. బట్ నైట్ వచ్చేసరికి హాలత్ ఖరాబ్ అవుతుంది ఇక్కడ. లైక్ ఇంకొక 1 month వరకు కేఎఫ్సీ తినలేము డెఫినెట్లీ ఇంకో 1-2 months వరకు అయితే డెఫినెట్ గా నేనైతే కేఎఫ్సి ట్రై చేయలేను. అబ్బాబ్బాబ్బా ఏం చేస్తే ఎప్పుడు ఇలాగే చేస్తారా ఈ మధ్యలో చేస్తున్నారు? ఒకవేళ ట్రై చేసి నేను రికార్డ్ చేసి మీకు పంపిస్తాను. కేఎఫ్సీ నిజంగా కకృతి అబ్బా, దీనికి 2 దీనికి 2 అంతే. కెచప్స్ కంజూస్ కైకి. సో వీ హ్యావ్ గాట్ దిస్ క్యూట్ ప్యాకేజ్. సో ఇందులో యూ పీపుల్ మైట్ గెస్ యునో ఈ డిష్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కేఎఫ్సీలో అండ్ ఇట్స్ స్మోకీ గ్రిల్ చికెన్. నాకైతే ఇది పర్సనల్ ఫేవరెట్ కేఎఫ్సీలో. ఐ నో మీలో కూడా చాలా మందికి ఈ డిష్ పర్సనల్ ఫేవరెట్ అయి ఉంటుంది. ఇఫ్ ఎస్ ప్లీజ్ లెట్ us know in the comment section. యార్ నేను చూసినంత మటుకు స్మోకీ చికెన్ లైక్ టీవీలో చూపించేది మాత్రం ఇదంటే బ్లాక్ కలర్ ఉండేది కదా. లైక్ ప్యాకేజింగ్ వాజ్ డిఫరెంట్ నౌ. స్మోకీ అనగానే కొంచెం డేంజరస్ గా అనిపించేది. Yeah, they have changed the packaging and it's cute, kind of cute now. I like black one. I do like red, but also black one is Red like is your weird. favorite color and black is mine, okay? Yeah, that is what I'm saying. But ఏ కలర్స్ వేటికి సెట్ అవుతాయి ఆ వేటికి సెట్ అవుతాయి. Anyways, let's talk about food. So Brigade లో మనకి 4 smoky grilled chicken ఉంది and 4 crispy chicken. This is our food. ప్రెసెంట్ గా అయితే ఒక్కొక్కటి పెట్టుకున్నాం. క్రిస్పీ ఎందుకు వీడు ఇంత పెద్దగా ఇస్తాడు నాకు అర్థం కాదు. దీనిలాగా క్యూట్ గా ఇస్తే బాగుంటుంది. యా ఇట్లనే ఫుడ్ వేస్ట్ అవుతుంది. Let's start. ఆగట్లేదు, అస్సలు ఆగట్లేదు, తినేస్తుంది. యా నేను కూడా ఆగను ఇంకా. బికాస్ దిస్ ఇస్ సో టెంప్టింగ్ అండ్ ఇంకోటి చల్లగా తిరిగింది. నేను నిజంగా చెప్తున్నా, పైన మూన్, టెర్రస్ పైన ఈ సెటప్, హ్యాండ్ లో కేఎఫ్సి చికెన్, స్వర్గం అంటే ఇదే. వాట్ అ పోయట్రీ. కవిత ఐఎమ్ లెర్నింగ్. ఏమంటారు? వద్దులే, నీకు తెలుగు రాదని అందరికీ తెలుసు, ఇప్పుడు ట్రై చేయకు. నాకు తెలుగు వచ్చు. నీకు తెలుగు వచ్చు? నిజంగానే వచ్చు. నేను తెలుగు అమ్మాయినబ్బా. చూసాం చాలా చూసాం. నిప్పులు పప్పులు అంత ప్యూర్ తెలుగు రాదు కానీ తెలుగు అమ్మాయినే. అవుట్ ఆఫ్ ఫుల్ KFC 24 hours challenge, first meal I'm enjoying, which is కొంచెం స్పైసీ ఉంది. యాక్చువల్లీ దిస్ ఇస్ గుడ్. నేను బర్గర్ కూడా ఎంజాయ్ చేశాను. నా అంత కాదు. अजीब जानवर है, कितना भी खाए भूखा ही रहता है. ఇక్కడ కూల్ బ్రీజ్ నడుస్తుంది. దిస్ వెదర్ ఈస్ లిఫ్టింగ్ అప్ మై స్పిరిట్స్. शायरी क्यों पक रही है यहाँ पर? Why? I think I can be a writer too. ఓవర్ యాక్షన్ చేయకరా. No. Yeah. So Let's end today's video with crispy chicken. But day and meal is good, yaar. Yeah, నాకు డే స్టార్ట్ మీల్ అండ్ డే అండ్ మీల్ బోత్ వర్ గుడ్. షీ నాకు- పర్సనలీ లైక్ డే అండ్ మీల్. But I really like this meal because afternoon ఎందుకు it was some kind of disturbance వచ్చింది కడుపులో. ఎందుకో తెలియదు కానీ తినబుద్ధి కాలేదు అసలు. ఫుడ్ నీకైందా? మరి నీ అంత కాదు, బట్ నాకు కూడా అనిపించింది కదా. బట్ ఎన్ని విచ్ కేసెస్ అబ్బా సేమ్ ఫుడ్ తినలేము అని నా పర్సనల్ ఒపీనియన్. బట్ ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఈట్. మేబీ ఇంకేమైనా ఫుడ్ ఐటమ్ అయితే తినొచ్చేమో, అది తెలీదు. ఫ్యూచర్లో ఎక్స్పెరిమెంట్స్ చేసే కొద్దీ వీల్ ఆల్సో లర్న్. ప్రెజెంట్ అయితే KFC thrice a day, a big no. అండ్ నాట్ రికమెండెడ్ ఆల్సో. Not good for health. But since KFC got huge words, రికమెండెడ్ వీడియో కాబట్టి yeah, we are most taken into account. correct. బట్ KFC కి నిజంగానే హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. బట్
rarely, might be once in a month or else twice in a month తినొచ్చు. లైక్ మన క్రేవింగ్స్ ని కంట్రోల్ సాటిస్ఫై. యా అంతేగాని thrice a day not recommended. So on that note, let's end this video. See you guys with another video. Till then, Like, share and subscribe to Spicy Bookers. And Yeah. also please follow us on Instagram handle and Facebook handles. Bye hit bye. the bell icon also. Hit Yeah. Hit the bell icon.